వినండి, మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శోధనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో శోధింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది కొలిమిలో పరీక్షింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షింపబడుతూ ఉన్నారు. చూస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు విజయం పొందినంత వరకు నిన్ను బలపరుస్తాడు, జయ జీవితం ఇస్తాడు, రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. నీ జీవితం వ్యర్థం కాదు. ఒక అర్థవంతమైన కథని నీ జీవితానికి దేవుడు రాసే ఉంచాడు. ఒక అర్థవంతమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన స్టోరీ నీ కొరకు రెడీ చేయబడి ఉన్నది. నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే, ఇప్పటికే కొంతకాలంగా వేదన పడుతూ ఉన్నట్లయితే, ఇప్పటికే చితికిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ కన్నీరు తొడవబడే కాలం ఆసన్నమైంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిశోధన ముగింపు దశకు వచ్చిందని గుర్తించు. విశ్వాస్యతను కాపాడుకో. నమ్మకత్వాన్ని చెయ్యి జారిపోనీయకు. నమ్మకంగా ఉండు. ప్రభు అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఓర్చుకో, సహించు, సహనం కోరు, శక్తిని కోరు, ఓర్పును కోరు. దేవునికి అడుగు, మనోబలాన్ని ఇవ్వయ్యా, నాకు తట్టుకునే శక్తిని ఇవ్వని అడుగు. తప్పకుండా ఆ బలాన్ని నీకు ఇచ్చి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నీవు కూడా నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు సహాయం చేయనుగా.